ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ ఆగండి. ఎక్కడికి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు? ముందు ఇది మొత్తం చూసిన తర్వాత అప్పుడు స్కిప్ చేయండి. ఈరోజు పెసరపప్పుతో ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. చూడడానికి దోశలా ఉంటుంది, కానీ ఇది దోశ కాదు. నిజంగా చెప్తున్నా, ఇది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం కదా. ఈ సమ్మర్లో ఇది తింటే చాలా బాగుంటుంది. లైట్గా ఉంటుంది, అలాగే బాడీకి కాస్త చల్లగా ఫీల్ ఇస్తుంది. అందుకే ఇది ఇప్పుడు ట్రై చేయాలి అని అనిపించింది. అందుకే మేము ట్రై చేసాము, చాలా బాగా వచ్చాయి. అందుకే మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఈ వీడియోని మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ మిస్ అయితే మీకు రెసిపీ అనేది అంత టేస్ట్గా రాదు. ఆ చిన్న చిన్న విషయాలు మాత్రమే దీనికి ముఖ్యం. సరే, ఆలస్యం చేయకుండా ఇక రెసిపీని మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దానిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకుందాం. ఇది సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంట్లో ఉన్నంతలోనే చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఒక కప్పు తీసుకున్నామంటే దాదాపు ఒక 1/2 కిలో పెసరపప్పుని తీసుకున్నాం. మీరు మొదటిసారి ట్రై చేస్తున్నా కూడా ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల బియ్యం వేయాలి. ఇది వేసిన తర్వాత కాస్త క్రిస్పీగా వస్తుంది. ఇది తిన్నాకే మీకు అర్థమవుతుంది, అరే బాగుంది కదా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక చెంచా జీలకర్ర వేసేయండి. అలాగే కొన్ని కొత్తిమీరలు కూడా వేయండి. ఇంతే, చాలా సింపుల్ కదా. ఇంకేం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనేటివి అవసరం లేదు. ఇప్పుడు నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగి మొదట మనం వేసుకున్న నీళ్ళని తీసివేయాలి. ఇలా కడిగితే క్లీన్గా ఉంటుంది. ఇది చిన్న విషయం అనిపించినా కూడా ఇలా చేస్తే ఫైనల్ టేస్ట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి 5 నుంచి 6 గంటలు నానబెట్టాలి. మేమైతే రాత్రి నానబెట్టి పొద్దున్నే చేసుకున్నాం. మీరు కూడా అలాగే చేస్తే ఈజీగా ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే పని స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు పెసరపప్పుతో ఇలాంటివి చేయడం అనేది చాలామందికి తెలియదు. చాలామంది దోశలే చేస్తారు, కానీ ఇలా చేస్తే టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది. మార్నింగ్ కూడా చక్కగా సెట్ అవుతుంది. ఇప్పుడు నానిన తర్వాత చూసుకుంటే పప్పు ఇలా ఉబ్బిపోతుంది. చేతితో నొక్కితే మెత్తగా ఉంటుంది. ఇదే మనకు కావాల్సింది. ఇక్కడి వరకు సరిగ్గా చేశారు అంటే మిగతాది చాలా ఈజీ. ఇప్పుడు దానిలో ఉన్న నీళ్లు తీసివేసి గ్రైండర్లో వేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. నీళ్లు అనేది ఎక్కువగా పోసుకోవద్దు. కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే పిండి అనేది పల్చగా అయిపోతుంది. అప్పుడు మనకి సెట్ అవ్వదు. ఇప్పుడు దీనిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది. చాలా రఫ్గా ఉండకూడదు. అలా ఉంటే మళ్ళీ కొంచెం గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగుని వేసుకుందాం. ఈ పెరుగు వేసిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకాస్త కూలింగ్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు దీనిలో కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. అలాగే ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకుంటే తినేటప్పుడు ప్రతి ముక్కలో ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కాస్త వంట సోడా వేసుకుంటే బాగా పొంగుతాయి. వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ మెల్లగా కలపాలి. నెమ్మదిగా కలపండి. ఇక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు. అలా స్లోగా చేస్తేనే టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఇలా మిక్స్ చేసేటప్పుడు చూడండి, పిండి కాస్త థిక్గా ఉండాలి, పల్చగా కాకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక కాస్త ఆయిల్ రాసుకుందాం. ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా సెట్ దోశలాగా మందంగా పోయాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్ పెడితే బయట కాలుతుంది, లోపల పిండి అనేది కాలదు, మెత్తగా ఉంటుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే దీనిని కుక్ చేసుకోండి. 1 నిమిషం అయ్యాక మూత తీసి చూడండి. ఇలా ఒక సైడ్ కాలి ఉంటుంది. అప్పుడు దానిని మెల్లగా ఇంకొక వైపుకు తిప్పండి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్గా వస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక వైపుకు కూడా కాల్చుకుందాం. ఈ టైంలో మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారని కంపల్సరీగా అడుగుతారు. ఇప్పుడు దీనిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ని రాసుకొని గరిటెతో పిండిని ఇలా పల్చగా కాకుండా ఎక్కువగా వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించి మూత తీసుకొని దానిని ఇంకొక వైపుకు తిప్పి దానిని కూడా 1 నిమిషం కాల్చుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మీరు టిఫిన్గా మాత్రమే కాదు, సాయంత్రం స్నాక్లా కూడా చేసుకోవచ్చు. చాలా లైట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేస్తే
మీరే ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. బయట కాస్త క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇది చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సరే, మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో మన కమెంట్స్లో చెప్పండి. మీకు మేము పెట్టిన ఎఫర్ట్స్ అనేటివి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీసుకురాగలుగుతాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.